11వ వచన భాగాన్ని ఈ ఉదయకాలం మన వాక్య ధ్యానం కొరకే దేవుని మాటలో ఉన్న సారాంశాన్ని చదువుకుందాం. యూదాపత్రిక 1వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదవగా విందాం. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. వారు కయీను నడిచిన మార్గాన్ని నడిచారు. బహుమానాన్ని పొందుకోవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారు. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించారు. చాలు. 11వ వచనంలో గత కాలం నిన్నటి రోజు మనం కయీను నడిచిన మార్గాన్ని గురించి మీతో మాట్లాడాను. ప్రభు మాట్లాడారు. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా బిలాము నడిచిన తప్పు త్రోవ గురించి పూర్తిగా వాక్య ఆధారాలతో మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఓకే, దేవుని బిడ్డలు చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మీరు చదువుతూ ఉంటారు. అనేక విధాలుగా ప్రభు తన అమూల్యమైన సత్యవాక్యాల్ని ప్రభు మనకి తెలియచేస్తూ సూటిగా తేటగా మాట్లాడి బలపరుస్తూ ఉంటాడు. కనుక దేవుని మాటలు ఎప్పుడు కూడా ఫలభరితంగానే మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే బిలాము యొక్క మార్గాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతముగా పరిగెడుతూ వచ్చారని దేవుని వాక్యం చెప్తా ఉంది. వాస్తవంగా మరి బిలాము యొక్క జీవిత చరిత్ర మీలో చాలా సందర్భాల్లో వినుంటారు, చదువుంటారు, సండే స్కూల్లో కూడా మీరు నేర్చుకుని ఉండొచ్చు. అయినా ఈరోజు మరి బిలామును గుర్చిన వాక్య లేఖనాలు, పాఠాలు, సారాంశాలు ఇవన్నీ దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక శ్రద్ధతో, ఆసక్తితో దేవుని మాటల్ని మీరు మనసు పెట్టి వినగలిగితే ఆశ్చర్య రీతిగానే ప్రభు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని దర్శిస్తాడు. ఈ వాక్యం మీ జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. దిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మీలో క్రియ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. బైబిల్లో చాలామంది యొక్క భక్తుల చరిత్ర గ్రంథస్థం చేయబడింది. వారి యొక్క జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉన్నప్పుడు కొందరి ద్వారా కొన్ని మంచి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మరికొందరి ద్వారా వాళ్ళు ఎలాగా తొలగిపోయారో, దారి తప్పిపోయారో మన జీవితాల్లో అలాంటి అనుభవాలకుండా వెళ్ళకుండా జాగ్రత్త పడవచ్చు. అందుకొరకే పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మన కొరకు ముందుగా దృష్టాంతరాలుగా వీటిని మనకి తెలియపరుస్తూ వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు అనుకోండి. ఇశ్రాయేల్ ప్రజలు బాగానే ప్రయాణం కొనసాగించారు. మధ్యలోకి వచ్చినప్పటికీ అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. బయలుదేరిన వాళ్ళు 20 లక్షల మంది, 6 లక్షల మంది కాల్బలమని లేఖనాల్లో రాశారు. పిల్లలు, కుటుంబాలు చూస్తే 20 లక్షల మంది పైనే బయలుదేరారు వీళ్ళు. కానీ కానానికి చేరింది మాత్రం 2. ఏమైందయ్యా? మధ్యలో శనిగారు, దేవునికి మీద తిరుగుబాటు చేశారు, మరలా విగ్రహారాధన వైపుకు వెళ్ళిపోయారు. ఇట్లాగా మనకి దేవుని వాక్యాలు ఎప్పుడు కూడా హెచ్చరిక. వాళ్ళు అలా తొలగిపోయారు. మీ జీవితాలు చక్కని దారిలో వెళ్ళండి. కాబట్టి ఇప్పుడు బిలామును గురించి చదువుకున్న వాక్యంలో బహుమానం పొందుకోవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతముగా పరిగెత్తారు వారు. ఈరోజు బిలామును గురించి కొన్ని మాటలు మీకు చెప్తున్నాను. బిలాము అనే మాటకి సరైన అర్థం ఏమిటంటే ప్రజలకు ప్రభువు. బిలాము అనే పేరుకు సరైన అర్థం ప్రజలకు ప్రభువు అని అర్థం. వాస్తవంగా దేవుడు ఏ స్థాయిని బిలాముకి ఇచ్చాడు? బిలాము యొక్క స్థితిని మనం చూస్తే ప్రజలకే ప్రభువుగా, వాస్తవంగా రాజు కదండి, ఒక దేశాన్ని పరిపాలించే రాజుగారు కదా, ప్రజలకి ప్రభువుగా ఉండేది. ఆలోచిస్తే చాలామంది మనం చూస్తూ ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఒక దేశానికి రాజు ఉంటాడు. ఆ దేశానికి రాజే వాళ్ళందరి మీద అధికారం ఉంటుంది ఆయనకి.
ప్రజల మీద ఏం చేయాలన్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆయనకి పూర్తి అధికారం ఉంటుంది. సో ఇక్కడ లేఖనాన్ని, సత్యాన్ని మనం గమనిస్తే బిలాము అనే మాటకే అర్థం ఏమిటంటే ప్రజలకు ప్రభువు, ప్రజల మీద అన్ని విధాలుగా ఆయనకి అధికారం ఉన్నట్లుగా, ప్రభుత్వాలకి ఎంత అధికారం ఉంటుందో రాజుకి ప్రజల్ని ఏ విధంగా పరిపాలన చేయటానికి ఆలోచన, గైడెన్స్ ఉండేటట్లుగా నడిపించబడతాడో బిలాము ప్రవక్తను కూడా దేవుడు ఏ స్థాయిలో ఉంచాడంటే తన పేరుకి అర్థం ఏమిటంటే ప్రజలకే ప్రభువుగా ఆ స్థాయిని దేవుడు ఇచ్చాడు. నిజమే, మీలో చాలామందికి కూడా మంచి స్థాయిని దేవుడు ఇస్తూ ఉంటాడు, మంచి స్థితిని దేవుడు మీకు ఇస్తాడు. అయితే మనం ఎప్పుడు కూడా మన స్థితి మర్చిపోకూడదు. ఏ స్థితిలో మనం ఉన్నా దేవుడిచ్చిన ఆ స్థాయిని మనం మర్చిపోతే చాలా ప్రమాదాలు మనం వాటిల్తో ఉంటాయి. ఒకప్పుడు పరిస్థితులు బాగాలేదు, దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆ ప్రారంభ స్థితి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. బిలాము ప్రవక్తను మనం చూస్తే ప్రజలకే ప్రభువుగా చేశాడు దేవుడు. ఎలాంటి స్థాయి అంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, మోయాబు రాజు బాలాకు రాజు బిలాము దగ్గరికి ఆ కొంతమంది పెద్దల్ని, మనుషుల్ని పంపించి ఆయన సలహా కోసం అడుగుతూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారంట కదా, నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారంట కదా, ఆ మాట నిన్ను గురించి విన్నాము, అందుకని నీ దగ్గరికి వచ్చాం. అసలే ఒక రాజే ప్రవక్త దగ్గరికి వచ్చాడంటే అతని రేంజ్ ఏ స్థాయిలో ఉందో చూడండి ఒకసారి. ఈయన రాజు దగ్గరికి వెళ్ళి, ఎవరైనా ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా రాజుగారి దగ్గర నుంచి సలహాలు తెచ్చుకోవాలి. రాజుగారి దగ్గర నుంచి ఆజ్ఞ ఇవ్వబడితే ఆ ఆజ్ఞ ప్రకారంగా నడిపించబడాలి. రాజు ఏం చెప్తే అది చేయాలి. కానీ విచిత్రంగా చెప్పనా, బిలాము ప్రవక్త దగ్గరికి రాజు పెద్దల్ని పంపించి రాజు యొక్క ప్రవక్త యొక్క ఆలోచన తీసుకుంటా ఉన్నాడు. మీరు ఎవరిని శపిస్తారో వాళ్ళు శపించబడతారట కదా, నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారంట కదా, ఆ మాట మాకు వినబడింది అని వాళ్ళు వచ్చారు. అంటే బిలాము యొక్క స్థితి ఏంటో ఒకసారి మనం ఆలోచించాలి. వాస్తవంగా బిలాము ఎవరు, ఏ దేశానికి సంబంధించిన వాడు? బైబిల్ చరిత్ర నిఘంటు చదువుతూ ఉంటే బిలాము అరామీయుడు అంటే సిరియా దేశానికి సంబంధించిన వాడు. ఇంకా కొంచెం చరిత్ర మనం లేఖనాన్ని చదివితే, పుట్టు పూర్వత్రాలన్నీ కూడా మనం వాక్యాన్ని చదువుతూ ఉంటే నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. షేము, హాము, చెప్పండి, యాపేతు. ఈ 3 కుమారులు, నోవాహుకి 3 కుమారులు ఉంటే షేము సంతతి వాడే ఈ యొక్క బిలాము. షేము యొక్క సంతతి వాడు. బైబిల్ గ్రంథంలో అవన్నిటికి రిఫరెన్స్లు రాయబడి ఉన్నాయి. జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఇవన్నీ చెప్తా ఉన్నాను. సో దేవుడు ఏ స్థాయిలో ఉంచాడు అతన్ని అనే దాని గురించి ఈ మాటల యొక్క సారాంశాన్ని మీకు చెప్తున్నాను. ఒక ప్రవక్తగా దేవుడు నియమించాడు, రాజులే వచ్చి తన దగ్గర ఆలోచన తీసుకున్నారు. అతని మాటకి అంత ఆధిక్యత ఉన్నది. అందుకే కదా బైబిల్లో రాశారు, ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఏం చెప్తే అది జరుగుతుంది అన్నట్లుగా ఆ స్థాయిని దేవుడు ఇతనికి ఇచ్చాడు. ప్రజలకే ప్రభువుగా ఉన్నాడు. మరి ఇలాంటి ప్రవక్త ఎందుకు తప్పు త్రోవలోకి వెళ్ళిపోయాడు? ఈ రోజుల్లో కూడా చాలామంది ఒకప్పుడు దేవుని కోసం చాలా వెలిగిన వారు, ఒకప్పుడు దేవుని కోసం వైరాగ్యంగా బ్రతికిన వాళ్ళు, మండుచు ప్రకాశించుచున్న దీపాలుగా ఉన్నవాళ్ళు ఈరోజు ఆరిపోతున్న స్థితిలో ఉంటున్నారు. మొదటి వారు మరలా కడపటి వారుగా మారిపోతూ ఉన్నారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. ఆధ్యాత్మికంగా ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. బైబిల్ అందుకే ఈ మాటలు యోధా గారు తన పత్రికలు చెప్తున్నారు.
బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో వారు నడిచారు. ఇంత ఆధిక్యత కలిగిన బిలాము ఎలాగా బిలాము నడిచిన తప్పు త్రోవేంటి అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే 3 విషయాలు మీకు చెప్తాను. బిలాము ఎలాగా తప్పు త్రోవలోకి వెళ్ళిపోయాడో, ప్రజలకే ప్రభువుగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆ స్థాయికి తొలగిపోయాడో, ఈరోజు మనల్ని వాక్యం అనే అర్థంలో చెక్ చేసుకోవడానికి సెల్ఫ్ చెక్ అనేది అందరికీ ఉండాలి. మనం ఎట్లా పడితే అలా ప్రయాణం చేయకూడదు. భక్తి విషయాల్లో ఎప్పటికప్పుడు నూతన పరచబడి వాక్య ఆధారాలతో, అవును మన ముందు భక్తులు ఎందరో వెళ్ళారు, కొంతమంది మంచి మార్గంలో వెళ్ళారు, కొంతమంది తొలగిపోయిన వారు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు అయ్యో ఇలాగా మనం ఉండకూడదు. ఎవరైనా విశ్వాసులు మీలో చాలామంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కదా. లాజరు అని పేరు పెట్టుకుంటారు. లాజరు అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు కదా, 3 రోజులు అయిపోయింది, ప్రభు వచ్చాడు, స్వస్థపరిచాడు, అద్భుతంగా తిరిగి లేపాడు. ఓకే, ఆ పేరు పెట్టుకుంటారు చాలామంది. ఇంకేం పేర్లు పెట్టుకుంటారు? జకరియా అనే పేరు పెట్టుకుంటారు. జకరియా అంటే దేవుణ్ణి స్మరించేవాడు. ఓకే, నోవహు అని పేరు నోవహు అంటే నెమ్మది. ఇలా మంచి మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. పేర్లకి అర్థాలు ఉన్నాయి బైబిల్లో. అలాంటి మంచి పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఎవరైనా కయ్యని పేరు పెట్టుకుంటారా? హలో, మీరు ఎవరైనా కయ్యని పేరు ఉందా మీకు? బిలాము పేరు ఉంటుందా? సో ఇలా అందరూ డైవర్ట్ అయిపోయారు, తొలగిపోయారు. అలాంటి పేర్లు పలకటానికే మనం ఇష్టపడం. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదమే, కానీ భక్తిహీనుల పేర్లు మనం ఎత్తాం. ఎందుకంటే వాళ్ళు తొలగిపోయారు. కానీ బిలాము పేరు ఎవరు పెట్టుకోరు. చర్చిలో ఎవరైనా బిలాములు ఉంటారా? పేర్లు ఉంటాయా? అరే బాబు బిలాము బ్రదర్ ప్రైజ్ లార్డ్ అంటారా? ఆ పేర్లు ఎవరు పలకరు, ఇష్టపడరు. ఆ పేర్లు కూడా ఎవరు, ఏ పాస్టర్ కూడా అలాంటి పేర్లు పెట్టడు విశ్వాసులకి. ఎందుకంటే వాళ్ళు త్రోవ తొలగిపోయారు కనుక. అందుకే ఈ వ్యక్తిలో మనం కొన్ని పాఠాలు నేర్చుకుని ఒకవేళ మనం అలా వెళుతున్నామేమో జాగ్రత్త పడటానికే ఈ పాఠం. బిలాము నడిచిన తప్పు త్రోవేంటి చదువుదాం. 3 మాటలు చెప్తాను, క్లుప్తంగా వివరంగా 3 మాటలు చెప్తాను. నెంబర్ 1, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 18వ వచనము అండ్ 21వ వచనం. ఈ 2 వచనాలు కలిపి చదువుదాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 18వ వచనము 21వ వచనం చదువుదాం. అందుకు బిలాము బాలాకు తను ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చిన, ఇంతంత వెండి బంగారాలు నాకు ఇచ్చిన, కొద్ది పని అయినా గొప్ప పనైనా చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాటను మేరలేను. 21 మేరలేను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకి గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళిపోయాడంట. నేనైతే దేవుని మాట మేరని అన్నాడో మరలా వెళ్ళిపోయాడు. సో బిలాము నడిచిన తప్పు త్రోవ ఏంటయ్యా అంటే, మొదటి మాట, దేవునికి ఇష్టం లేని ప్రయాణం చేశాడు. దేవుడికి ఇష్టం లేదు కానీ వెళ్ళనన్నాడు, వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో కూడా నేను అలా బ్రతకను, అలా ఉండను, అలా చేయను అంటారు, మరలా చేసేస్తూ ఉంటారు. బిలాము ప్రవక్త నడిచిన తప్పు దారి ఏంటి? ప్రజలకే ప్రభువుగా ఉన్న వ్యక్తి కదా, అరామీయుడు. ఆ మాటలో చెప్పాలంటే సిరియా దేశానికి సంబంధించిన వ్యక్తి. ఈ స్థాయిని ఇచ్చిన దేవుని సన్నిధిలో యెహోవా మాట నేను మేరను అన్న వ్యక్తి ఆయనకి ఇష్టం లేని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సో మొదటి మాట, దేవునికి ఇష్టం లేని ప్రయాణం చేశాడు. నోట్ చేయండి, దేవునికి ఇష్టం లేని ప్రయాణం. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుడికి నచ్చని వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నారు. వాస్తవంగా చరిత్ర మనం చదివితే 22వ అధ్యాయం అంతా చదివితే ఏమని రాస్తుందో తెలుసా? మోయాబు ప్రాంతాన్ని, మోయాబు మైదానాన్ని బాలాకు అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. చూస్తే ఇశ్రాయేలు ప్రజలు
అస్సలు భూతలమంతా వ్యాపించారు. వాళ్ళు అంతగా అభివృద్ధి చెందారు. ఇప్పుడు బాలాకు రాజు బిలాము దగ్గరికి కొంతమంది పెద్దల్ని పంపించి, ఇజ్రాయేల్ ప్రజలతో మేము యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, వాళ్ళు భూతలమంతా విస్తరించారు, చాలా ఎక్కువ మంది ప్రజలు, కాబట్టి నువ్వు పని చేయి, నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. కాబట్టి బిలాము ప్రవక్త దగ్గరికి బాలాకు రాజు పెద్దవాళ్ళని పంపించి, ఇదిగో ఈ ఇశ్రాయేలు ప్రజల్ని శపించు అని అన్నాడు. అంటే ఆ వచ్చిన పెద్దలు వచ్చి ఆ మాట చెప్పారు బిలాము దగ్గర. బిలాము వెంటనే అన్నాడు, మీరు ఈరోజు ఇక్కడ ఉండండి, నేను దేవుణ్ణి అడుగుతాను, దేవుడు నాకు ఏం చెప్తే అలా చేస్తానంటే, దేవుణ్ణి అడిగితే దేవుడే ఆ రాత్రి ప్రత్యక్షమై బిలాముతో అన్నాడంట, ఈ ప్రజలు ఎవరు అనుకుంటున్నావు? నా సొత్తైన ప్రజలు, నా ప్రజలు ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్ళను పొరపాటును కూడా శపించకూడదు అని దేవుడు చెప్పేశాడు. వెంటనే కరాఖండిగా బిలాము ప్రవక్త వచ్చిన పెద్దలందరితో చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్ని నేను పొరపాటును కూడా శపించను, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలని దేవుడు చెప్పినాడు, కాబట్టి దేవుడు మాట అంటే నాకు వేదం, దేవుడు చెప్పినట్లుగా నేను చేస్తాను, పొరపాటును కూడా తప్పకుండా పాటిస్తానని చాలా జెన్యున్గా యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశాడు. అంతే, బిలాం దగ్గరకు వచ్చిన బాలాకు పంపించిన ఆ పెద్దలందరూ తిరిగి మళ్ళీ బాలాకు దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత, రాజా నువ్వు చెప్పినట్లుగా అంతా మేము చెప్పాం, మరల మానవుడు అసలు విన్నంటున్నాడు, అస్సలు వాళ్ళని చెప్పించిన అంటున్నాడు అని. అవునా, ఇదిగో ఘనతనిస్తానని చెప్పండి, అంత బాధ ఇంకా కాదు అంతకంటే ఎక్కువ ధనమిస్తానని చెప్పండి, ఇంకా చెప్పండి అనని మరలా తిరిగి పంపించాడు. రెండోసారి కూడా పంపించినాడు. పంపిస్తే వాళ్ళతో కూడా అంటాడు, ఈ రాత్రి ఉండండి, దేవుడు ఏదైనా చెప్తే అలాగ చేస్తాను. యెహోవా మాట మేరను అన్న వ్యక్తి మరలా ప్రయాణమే వెళ్ళిపోతున్నాడు. గాడిదని తీసుకుని ఆ ప్రయాణం, దేవుడికి ఇష్టం లేని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వద్దు అన్నప్పుడు మానేయాలి కదా. మరలా దేవుని మాట మేరనని చెప్పి వెళ్ళటం ఏంటి? ఈ మాట మనల్ని ఆలోచింప చేయాల్సిన మాట ఇది. ఈ రోజుల్లో కూడా చాలామంది విశ్వాసులు అండ్ సేవకులు, పరిచారకులు దేవుని ఇష్టం లేని ప్రయాణం. ఒక మాటలో చెప్పాలి అని అంటే, దేవుని మాటకు మనం ఎప్పుడు విలువ ఇవ్వాలి. దేవుని మాటను ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక ఆయన మాట మీరు మనం ఏమీ చేయకూడదు. బాబేలు గోపురం చూడండి, బాబేలు గోపురం కట్టారు. ఎందుకు కట్టారు వాళ్ళు? దేవుడు ఏమైనా కట్టమన్నాడా? బైబిల్లో చూస్తాం, పేరు సంపాదించుకోవాలని ప్రయాసపడదాం, పేరు సంపాదించుకొని ప్రయత్నించారు వాళ్ళు. కానీ దేవుని చిత్తం కాదు, దేవుని ఇష్టం కాదు అది. అంతే, దేవుడు తారుమారు చేశాడు. బిలాము ప్రవక్త కూడా అంతే, దేవుడు వెళ్ళమని చెప్పాలి, దేవుని ఇష్టం కాదు అది, దేవుని మాట మేరనని చెప్పి బయలుదేరాడు. దేవుడు ఎలా తారుమారు చేశాడు తెలుసా? గాడిద వెళుతున్న దారిలో గాడిద రూట్ మారుస్తూ ఉంది, దారి మార్చింది, కొట్టాడు, గాడిదని కొట్టాడు. ద్రాక్ష తోట వైపుకి ఇలా త్రిప్పింది, మరలా కొట్టాడు, మూడోసారి కూడా కొట్టాడు. దేవుడు గాడిదకి వాక్కిచ్చాడు. ఇప్పుడు గాడిద ప్రసంగం చేస్తూ ఉంది. అప్పుడైనా బుద్ధి రావాలి కదండి బిలాముకి. ఏంటి గాడిదేంటి, గాడిద మాట్లాడుతుంది ఏంటి, ఎప్పుడు నేను కదా మాట్లాడేది, గాడిద మాట్లాడుతుంది ఏంటని కొంచెం అవగాహన వచ్చుంటే బాగుండేది. గాడిద ప్రసంగం విన్న తర్వాత కూడా బుద్ధి రావట్లేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఎన్నో ప్రసంగాలు వింటారు. ఎంతోమంది పెద్దోళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు, వద్దునన్నా, వెళ్ళొద్దయ్యా, చేయొద్దయ్యా అన్నా సరే ఏది వద్దంటారో మనిషి నైజం అదే చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. పిల్లలు కూడా చూడండి, వద్దునన్నా అంటే అదే చేస్తూ ఉంటాడు.
ఇప్పుడు గాడిద బుద్ధి చెప్తా ఉంది, దేవునికి విరోధంగా నువ్వు వెళతా ఉన్నావు. మార్గంలోని యెహోవా దూత కత్తి పట్టుకుని ఖడ్గం పట్టుకుని అడ్డంగా నిలబడ్డారు. దేవునికి విరోధంగా వెళ్ళిన ప్రయాణం నిజంగానే మరలా కోపాడుతున్నాడు. ఇదిగో నేను చంపేస్తానంటున్నాడు గాడిదని. అప్పుడు గాడిద మాట్లాడుతుంది, నీ దానిని అయినప్పటి నుంచి ఎప్పుడైనా నీ మాట వినకుండా ఉన్నాను నేను. ఇప్పుడు దేవుడు నన్ను ఆపాడు వెళ్ళొద్దని, నువ్వేమో వెళ్ళిపోతా ఉన్నావు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాల్లో కొన్నిసార్లు చాలామంది సొంత అభిప్రాయాలు తీసుకుంటారు, సొంత నిర్ణయాలు తీసుకుంటారు. సేవలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇల్లు కట్టే విషయంలో కానీ, ఏ విషయాలు నువ్వు నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుని చిత్తం లేకుండా ఏ నిర్ణయము తీసుకోవద్దు. అలా చేస్తే చాలా నష్టపోవాలి. బైబిల్లో ఒక మాట చదివిస్తాను చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వాక్యాలు చదవగా విందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వాక్యాలు చదివితే, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. మరి ఏం చేయాలి? స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఏం చేయాలి? పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటితో ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళం చేస్తాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత చిత్తం ప్రకారంగా చేయొద్దు. దేవుడి మీద నమ్మకం పెట్టు. మరి అలాగా ఆయన అధికారానికి ఒప్పుకో. బిలాము దేవుని చిత్తాన్ని గ్రహించలేదు. మరలా ఈ మాట మీరు టిక్ పెట్టుకోండి. దేవుని చిత్తాన్ని గ్రహించలేదు, తన ఇష్ట ప్రకారంగా ప్రయాణం చేశాడు. మన జీవితాల్లో ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారంగా మనం చేయటానికి ఇష్టపడాలి. అప్పుడే మన ఎదుట మార్గాలన్నీ సరళంగా చేయబడతాయి. కొన్నిసార్లు కొన్ని మార్గాలన్నీ మూయబడి ఉంటే, కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలన్నిటిలో ఏది ముట్టుకున్నా అడ్డొచ్చేస్తున్నట్టు, ఏది చేద్దాం అనుకున్న కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది తల్లులు చెప్తూ ఉంటారు, పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. ఏమంటారంటే, బాబు మీ అంకుల్ ఉన్నాడే, అంటే వాళ్ళ ఆయన, మీ అంకుల్ ఉన్నాడే, ఏది చేసినా ఏది చేద్దామన్నా అన్ని ప్రయత్నాలు విఫలమైపోతాయి ఉంటాయి. బాబు ప్రార్థన చేయి బాబు, జాన్ వెస్లీ బాబు ప్రార్థన చేయి బాబు అని కొంతమంది తల్లులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని ఇష్టం లేకుండా, దేవుని నిర్ణయాలు లేకుండా వాళ్ళు సొంత నిర్ణయాలతో బిలాములాగా సొంత ఆలోచనతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందుకే నీ ఎదుట మార్గాలు సరళం కావట్లేదేమో. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ప్రభా బిలాములాగా నా సొంత నిర్ణయాలు కాదు, నీ ఇష్ట ప్రకారంగా నీ చిత్తాన్ని గ్రహించి తెలుసుకోవడానికి నీ సహాయం దయచేయి. చాలామంది సేవ చేయాలనే అభిప్రాయం ఉంటుంది కొంతమందికి, అయితే సొంత నిర్ణయాలు కాదు. సేవకి ఖచ్చితంగా దేవుని పిలుపు ఉండాలి. దేవుడు పిలిస్తే ఆ సేవలో మనం నిలబడగలుగుతాం. దేవుని చిత్తాన్ని సేవలో మనం చేయగలిగితే ఆ సేవ అంతం వరకు కాపాడబడుతుంది. సొంత నిర్ణయాలతో మనం సేవ చేస్తే అంత సంపూర్ణంగా సేవను మనం పూర్తిగా దేవుని చిత్తాన్ని జరిగించలేము. అందుకని ప్రతిదీ కూడా సేవ అయినా, విశ్వాస జీవితమైనా, ఉద్యోగ ప్రయత్నాలన్నా, వ్యాపారం ప్రతిదీ దైవ చిత్తాన్ని ప్రకారంగా మీరు ప్రయాణం కొనసాగించండి. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. అప్పుడు మీ ఎదుట దేవుడు మార్గాలన్నీ సరళం చేస్తూ ఉంటాడు. మేము పరంజ్యోతి స్కూల్ దగ్గర అమలాపురంకి సేవకి దర్శన ప్రకారంగా దేవుడు ఈ ఊరికి పంపించినప్పుడు అద్దింట్లో ఉండి సేవ చేస్తున్న ప్రారంభ దినాలు అవి. దైవ చిత్తాన్ని తప్పించడానికి ఎన్నో మార్గాలు మన కన్నుల ఎదురుకు తీసుకొస్తుంటాడు సాతానుడు. అలాగ మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఆ రోజుల్లో ఇంటద్దె కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, చాలా కష్టమైన పరిస్థితి. సంఘము లేదు, విశ్వాసులు లేరు, పరిచర్య లేదు. అలాగే దేవుడు పంపించిన ప్రాంతంలో సేవ చేయాలనే ఉద్దేశంతో
అలాగ గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. చాలామంది వచ్చి మాకు చెప్తూ ఉండేవారు, సలహాలు ఇస్తూ ఉండేవారు. పెద్ద వయసు వాళ్ళే, ఏదో మా మీద ప్రేమతో వచ్చారని, సో వాళ్ళు మేము గౌరవించి కూర్చోండి అయ్యా అని అంటూ ఉంటుంటే వాళ్ళు ఏం సలహాలు ఇచ్చేవారంటే, ఎవరైనా వస్తున్నారా సంఘానికి? ఎవరు రావట్లేదండి. ఎన్నాళ్ళు అవుతుంది? 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయితే ఒక్కరు కూడా రాకపోతే ఎందుకండి ఇక్కడ సేవ చేయటం? మీరు పల్లెటూరుకి వెళ్ళిపోతే గ్రామాల్లో వాళ్ళే స్థలాలు ఇస్తారు, వాళ్ళే మందిరాలు కట్టిస్తారు, మీరు చక్కగా సేవ చేసుకోవచ్చు. అంతేగాని ఎందుకు ఈ టౌన్లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కదా అని వాళ్ళు మాకు ఆలోచనలు చెప్తూ ఉండేవారు. మా మనసు అనిపిస్తూ ఉండేది, అవును కదా, పల్లెటూర్లకి వెళ్ళిపోతే, గ్రామాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళ స్థలంలోనే మందిరాలు కడతా ఉంటారు, చక్కగా వాళ్ళే అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు అనిపిస్తూ ఉండేది మనసుకి. కానీ దేవుడు ఇక్కడే ఉండండి అని చాలా సందర్భాల్లో హెచ్చరిస్తూ ఉండేవాడు. ఆ రోజులు మేము వాళ్ళ ఆలోచన విని వాళ్ళ నిర్ణయాలు తీసుకుని ఉంటుంటే సేవలో నిలుచుండేవాళ్ళం కాదు. దేవుడు చెప్పాడు, దేవుని చిత్తం జరిగిస్తా, ఇక్కడే ఉన్నామంటే అక్కడే ఉండి అలాగ ఏలియాను కాకుల ద్వారా పోషించామని మేము విన్నాం, చదివాం. అది మా జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు ప్రభు చిత్తాన్ని. ఇంకా చెప్పుకోవాలంటే ఆ రోజుల్లో పరిచర్య లేని ఆ రోజుల్లో సేవ జరిగించడం కష్టమవుతూ ఉండేది. ఆ సమయాల్లో నాతో పాటు దైవజనులు షాల్మన్ రాజు గారు ఎప్పుడైనా మమ్మల్ని చూడటానికి అని వస్తూ ఉండేవారు. వచ్చి నా తమ్ముడు ఖాళీగా ఉన్నావా, మీటింగ్కి వెళ్దాం, వస్తావు నాతో అంటే కూడా వెళ్తూ ఉండేవాడు. వెళితే ఒక సేవకులు కూడటానికి వెళ్ళాం. అక్కడ చాలామంది పాస్టర్లు పరిచయం అయ్యారు. అప్పుడు నన్ను పాట పాడమని, ఆరాధన చేయమని నాకు మైక్ ఇచ్చారు. నేను పాట పాడి ఆరాధన చేసి కూర్చున్నాను. వేరే పెద్ద ఆయన వచ్చి వాక్యం చెప్పారు, అంత బాగానే ఉంది. అక్కడికి వచ్చిన పాస్టర్లు చూసి, ఈ బ్రదర్ ఎవరు కొత్తగా వచ్చారు, పాటలు పాడుతున్నాడు, బాగానే ఆ వర్షిప్ నడిపిస్తూ ఉన్నాడు, మన సంఘాల్లో కూడా తీసుకుని వెళ్ళి వాక్యం చెప్పిద్దామని అలా ఒకరిని బట్టి ఒకరు అలా తీసుకుని వెళ్ళి దేవుని వాక్యాలు ప్రకటిస్తూ ఉండేవాళ్ళం. సరే, వెస్ట్ గోదావరి కూడా వెళ్ళాను. ఆ పాస్టర్ గారితో పాటు పాలకొల్లు కూడా వెళ్ళాను. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇలా కొన్ని గ్రామాలకి, ప్రాంతాలకు వెళుతూ ఉండేవాడు సువార్త నిమిత్తం. ఎప్పుడు సంఘము లేదు. అప్పుడు వేరే సంఘాల్లో వాక్యం చెప్పడానికి వెళుతూ ఉంటుంటే ఒక పాస్టర్ గారు అన్నారు, తమ్ముడా సేవకు వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? నేను సేవకుల దగ్గర అయితే కొంతకాలం ట్రైనింగ్ చేశానని, అమలాపురానికి వచ్చైతే 6 నెలలు అవుతుంది, సేవ ఏమన్నా ఉందంటే లేదన్నా. 6 నెలలైనా మాకు ఒక్కరు కూడా పరిచయం కాలేదు, ఏమీ లేదు. అలాగే చిన్నగా సండే స్కూల్ జరిగిస్తూ ఉండేవాడిని. దేవుని చిత్తం ఆ సమయాల్లో దైవ చిత్తం కోసం చాలా కనిపెడతా ఉండేవాళ్ళం, ఉపవాసాలు ఉండేవాళ్ళం, కన్నీళ్ళు కార్చేవాళ్ళం. ఆయన అన్నాడు, నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు, ఆయనకి 2-3 సంఘాలు ఉన్నాయి, కాబట్టి సరిగ్గా ఇప్పుడు చేసుకోలేకపోతున్నాడు, పెద్ద ఆయన అయిపోయాడు. పెనుగొండ దగ్గర ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళిపోయి నువ్వు చక్కగా సేవ చేసుకో అని సలహా చెప్తే నేను వచ్చి అక్కతో మాట్లాడాను. అదే సమయంలో వేరే పెద్ద పాస్టర్ గారు కూడా, మాకు మినిస్ట్రీ ఉంది, వచ్చేసే నాన్న, నువ్వు ఇక్కడుండి ఈ సేవ చేసుకుంటుగానుంటే, లేదయ్యా అమలాపురానికి వెళ్ళమని దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, అది దైవ చిత్తము. సో మా ఊర్లోనే స్థలం ఉంది, మా ఇంటి దగ్గరే ఉండమని మా అమ్మ అన్నది. దేవుడు అలా కాదు, దర్శనంతో సేవ చేయమని, ఆయన చిత్తాన్ని మేము నెరవేరిస్తే ఆ సేవ మహిమకరంగా ఉంటుంది, ఆయనకి వేరుగా మేము ఏం చేసినా అంత వర్ధిల్లదని చెప్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఓ పరిచర్య అప్పుడు ఇస్తామని అప్పగిస్తామని చేయమంటే వద్దయ్యా అని చూస్తే సేవ లేదు. అక్కడ వాక్యం చెప్పడం 200 మంది సంఘం ఉంది, వెళ్ళి పరిచయం చేసుకో, అప్పగించేస్తా, చేసుకోండి అని అన్నారు. కాదు, దేవుని చిత్తం ఏదో ఉంది మన పట్ల. అప్పుడు నాకు బైక్ కూడా లేదు, సైకిల్ మీదే సేవ చేస్తూ ఉండేవాడు. ఓ పాస్టర్ గారు ఆయన బైక్ మీద మీటింగ్స్ తీసుకెళ్తూ ఉంటుంటే నేను అడిగాను, అయ్యా ఈ బైక్ ఎంత అంటే, ఎందుకు లేదు తమ్ముడు, నువ్వు కొనలేవు కదా తమ్ముడు, ఎందుకు నువ్వు అలాంటి బైక్ గురించి అడగటం, వద్దులే నీకు సేవ ఉన్నప్పుడు చూద్దిగానే అంటుంటే బాధ కలుగుతూ ఉండేది. ఏంటి ప్రభా ఈ సేవ పరిచర్య, నువ్వు పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఎంతకాలం ఈ శ్రమలని, అలాగ దైవ చిత్తాన్ని చాలా రోజులు, సంవత్సరాలు కనిపెడతా వచ్చేవాళ్ళం. ఇంచుమించు
3 సంవత్సరాల వరకు మాకు అద్దింట్లోనే సేవ జరుగుతూ ఉండేది. సంవత్సరం తర్వాత దేవుడు ఆయన కార్యాలు మొదలు పెట్టడం, ఆ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చాడు. మొదటి నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, తుదకు మాత్రం నువ్వు అభివృద్ధిలోకి వస్తావు అనే వాగ్దానం ఇచ్చాడు ఆ సంవత్సరం. నేను నీకంటే ముందుగా వెళ్ళచ్చు మెట్టగా ఉన్న స్థలాలు సరాలం చేస్తాను. అప్పుడు నేను అనుకున్నాను, దేవా నీ చిత్తం అయితే మమ్మల్ని ఇక్కడే ఉంచి నీ చిత్తాన్ని నెరవేర్చు. అలాగా మా ప్రక్కనున్న ఒక ఆంటీ వాళ్ళ అంకులలో ఉండేవారు. రోజు వాళ్ళ పిల్లోడు ఫుల్గా తాగేసి వచ్చి భార్యని కొడతా ఉండేవాడు. ఎంత తాగబోతుంటే ఓ రోజు నేను విజిటింగ్లకి వెళ్ళి వస్తూ ఉన్నాను. ఆమె మా ఇంటి పక్కన ఉండే వాళ్ళ కోడల గారు పాపం అక్కడే ఆ గుమ్మం దగ్గర కూర్చుని అన్నం తింటా ఉంది. ఆ పిల్లలకి అన్నం తినిపిస్తూ ఆమె అన్నం తింటా ఉంది. 12:30, 1 గంట అయింది. నేను విజిటింగ్కి వెళ్ళి భోజనానికి ఇంటికి వచ్చాను. అప్పుడే వాళ్ళ భర్త ఫుల్గా తాగేసి చిన్న ఎక్సెల్ బైక్ మీద వచ్చినాడు. స్టాండ్ వేసి భార్య అన్నం తింటుంది, మజ్జిగ అన్నం తింటా ఉంది. ఆ ప్లేట్లో ఉన్న అన్నం ఆ అన్నం అలా ఇలా విసిరేసి ఆ ప్లేట్ తీసి భార్య ముఖాన్ని కొట్టాడు. అంత మూర్ఖంగా ప్రవర్తించేవాడు. మేము ప్రక్కనే ఉండి ప్రార్థన చేసాం. ఫస్ట్ మన పరిచర్యలో మార్పు చెందింది ఎవరంటే ఒక్క తాగుబోతు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతే, వాళ్ళ అమ్మకి విశ్వాసం, వాళ్ళ నాన్నగారికి విశ్వాసం కలిగింది. మా పెద్ద అబ్బాయి అండి ఎవరు చెప్పినా విండాడు. మేము ప్రార్థించి ఓ రోజు నాతో రానా అన్న అంటే ఆయన బైక్ మీద నన్ను తీసుకుని కూడా మీటింగ్ తీసుకెళ్ళాం. ఆ రోజు బట్టి శ్రీని గారు మీటింగ్ పెట్టాం. ఫస్ట్ ఆ మందిరానికి మేము అద్దెకుంటున్న ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో చిట్టమ్మ చెరువని ఆ ప్రాంతంలో ఫస్ట్ సువార్త కూటం పెట్టాం. అది డిసెంబర్ నెల. ఈ విధంగానే క్రిస్మస్ ద్వారా సువార్త అందించి వచ్చాను. అంతే, అక్కడికి వచ్చి వాళ్ళ బట్టిసిని గారి యొక్క సాక్ష్యంలో వాళ్ళ పాప చెవి రింగు దగ్గరికి చుట్టేసి ఉంటే ఒక్క లాగులాగి తాగేసిన కసాయి తండ్రిని ఆ మాట ఆయన్ని కళ్ళంపడ నీళ్ళు పెట్టించింది, మార్పు కలిగి చేసింది. అంతే, భార్యాభర్తలు ఇద్దరూ సన్నిధికి వచ్చారు, రక్షించబడ్డారు. ఒకరిని బట్టి ఒకరు అలా 30 మందిని దేవుడు సమకూర్చాడు. అలాగలాగా దైవ చిత్తమంతా సేవలో జరిగిస్తూ వచ్చాడు. నేను ఈరోజు చెప్పగలిగిన మాట, ఎప్పుడు దేవుని చిత్తానికి విరోధంగా సేవలో మనం చేయకూడదు. విశ్వాస జీవితంలో కూడా మీరు నిర్ణయాలు తీసుకోకూడదు. పెళ్ళిళ్ళ విషయంలో కూడా దైవ చిత్తాన్నే మీరు తెలుసుకోవాలి. కుటుంబాల విషయంలో దేవుని చిత్త ప్రకారంగా అడుగులు వేయాలి. చూడండి, ఆ రోజు దైవ చిత్తాన్ని బట్టి మేము ఒక నిర్ణయం తీసుకుని అలాగ నడిపించడానికి. ఇంకా చెప్పుకోవాలంటే ఆ ఇల్లు అద్దె కట్టుకోవడం కష్టమవుతున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి, అయ్యా మా ఇంట్లో ఉందిరే కానీ రండి అన్నారు. వాస్తవంగా ఆడికి వెళ్ళిపోతే రూమ్ రెంట్ తగ్గుతుంది, కానీ అక్కడ వెళ్ళటానికి అనుకూలమైన స్థలం, అంటే అనుకూలమైన ప్రజలు రావటానికి అనుకూలమైన ప్లేస్ కాదు. అయినా మేము మరలా దాని గురించి కూడా ప్రార్థన చేసాం. ఇక్కడే ఉండంటే అక్కడే ఉన్నాం. అక్కడే దేవుడు ఒక్కొక్కరు నా వీధిలో వాళ్ళని రక్షిస్తూ వచ్చాడు. అలాగ మజిలీగా పరిచర్య ఇలాగ స్థాపించబడింది. ఈరోజు నేను కోరుకుంటున్నాను, బిలాము వలె దేవునికి ఇష్టం లేని ప్రయాణం మనం చేయొద్దు. దేవుని మాట మేరను అని చెప్పి మరలా తప్పిపోయాడు, మీరిపోయాడు, వెళ్ళిపోయాడు. గాడిద బుద్ధి చెప్పింది. అప్పుడు కన్నులు తెరవబడ్డాయంట బిలాముకి. నేను పాపం చేశానని అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. నేనంటాను, అన్నీ పోగొట్టుకున్న తర్వాత పశ్చాత్తాపడితే ఉపయోగం ఏంటి? ముందుగానే మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని చిత్తమా కాదని అడుగులు వేయండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. యోనా కూడా అంతే, దేవుని చిత్తం లేకుండానే ప్రయాణం చేశాడు. దేవుడేమో నినేవే కలమంటే తర్షిష్కి వెళ్ళి వాడెక్కాడు. వాడల వస్తువులన్నీ నేలపాలైపోయినాయి, సముద్రంలో పడేశారు. ఎంతో నష్టం. నేనంటాను, మీరు దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తే నష్టమే. బిలాముకి గాడిద బుద్ధి చెప్పింది, మనకు అలా ఉండకూడదు. ఇంకా మీ ఆత్మీయ జీవితాలు మేలుకొల్పు కలిగి ఉండండి. 143వ కీర్తన చూడండి ఒకసారి, 10వ వచనం చదవండి. దేవుని చిత్తాన్ని గురించి ఒక చక్కని మాట రాసి పెట్టారు. 143వ కీర్తన
10వ వచనం చూస్తే, దేవా నా దేవుడవు నీవే, నీ చిత్తానుసారంగా చిత్తానుసారంగా ప్రవర్తించటానికి నాకు నేర్పయ్యా. దయగలిగిన నీ ఆత్మ సమభూమి కలిగిన ప్రదేశంలో నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఎంత చక్కని మాట. దేవా, నీ చిత్తానుసారంగా నడిపించటం, ప్రవర్తించడం నాకు నేర్పు. దయగలిగిన నీ ఆత్మ సమభూమి కలిగిన ప్రదేశాలకు నన్ను తీసుకెళ్తుంది. ఈరోజు దేవుడు సమభూమి కలిగిన ప్రదేశంలో నేను నిలిపాడు, పరిచర్య స్థిరపరిచాడు. ఈ పరిచయం అనుకుని అనేక స్థలాల్లో సేవ కట్టడానికి, సంఘాలని కట్టడానికి, ఆత్మలు రక్షించడానికి, సేవకుల్ని సిద్ధపరచ ఆయన చిత్తాన్ని సారంగా నడిపించబడి సమభూమి కలిగిన ప్రదేశంలో ఈ పరిచయం దేవుడు స్థిరపరిచాడు. నేను ఆశిస్తున్నాను మనం దేవుని చిత్తంలోంచి తప్పించడానికి అనేక ప్రయత్నాలు దేవుడు సాతానుగాడు చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహించి, అవును, దేవుని చిత్తానికి విరోధంగా నేనేం చేయకూడదు. కొన్నిసార్లు సేవలోకి వచ్చిన తర్వాత కూడా మనల్ని సేవలోంచి తప్పించాలని సాతానుగాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మన బంధువుల్లోంచి ఎవరో ఒకరిని లేపుతూ ఉంటాడు. వచ్చేసారా సేవ, ఎందుకు ఏం కలిసి వచ్చింది నీకు అనని సేవలోంచి మరలా వెనక్కి లాగడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పటికీ దైవ చిత్తాన్ని మీరు నెరవేర్చండి. ప్రభు మిమ్మల్ని సేవలో నిలుపుతాడు, కుటుంబాల్లో స్థిరపరుస్తాడు, విశ్వాస జీవితంలో బలపరుస్తాడు. బిలాము వలె దేవునికి ఇష్టం లేని ప్రయాణం మీరు చేయొద్దు. ఓకే, సో మొదటి మాట కంప్లీట్ అయింది. రెండో మాట చెప్తాను. సెకండ్ వన్ పేతురు రాసిన 2వ పత్రిక. బిలాము నడిచిన తప్పు త్రోవ ఏంటి? 1, దేవునికి ఇష్టం లేని ప్రయాణం చేశాడు, నష్టపోయాడు. రెండో మాట చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. 2 Peter 2:16. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడ్డాడు. ఎట్లనగా నోరు లేని గార్ధబం గాడిద మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది. చాలు, ఇందులో చాలా మాటలు ఉన్నాయి కానీ ఒక్క మాటే చెప్తాను. ఇందులో దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. సో సెకండ్ వన్, దుర్నీతి వలన కలిగిన బహుమానాన్ని ప్రేమించాడు బిలాం. వింటున్నారా? మీ ఆత్మీయ జీవితాల్లో దుర్నీతి వైపుకు మనం ఎప్పుడు వెళ్ళకూడదు. దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని మనం ఎప్పుడు ప్రేమించకూడదు. మనకి బహుమానం ఉంది. సేవకులు ప్రత్యేకంగా ఈ బిలాము యొక్క సబ్జెక్టు 90% సేవకులకి ఎక్కువగా ఈ మాటలు. దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని మనం ఎప్పుడు ప్రేమించకూడదు. దుర్నీతి వైపుకు మనం ఎప్పుడు వెళ్ళకూడదు. మన జీవితాల్లో నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు తెలుసా? నీతే దేవుడై ఉన్నాడు. అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతి యావత్తు ఇలాగూ జరగాలి. మన నీతి అయితే మురికి గుడ్డ. ప్రభు యేసే రక్తంతో మనల్ని కడిగాడు కనుక మనం సేవా పరిచర్యలో ఎప్పుడు నీతిగానే సేవ జరిగించాలి. కానీ దుర్నీతి వల్ల కలిగే బహుమానాల్ని ఎప్పుడు మనం ప్రేమించకూడదు, ఆశించకూడదు. చూడండి, చాలా సందర్భాలలో బిలాము చేసిన పని ఏమిటంటే దుర్నీతి వలన కలిగిన బహుమానాన్ని ఆశించాడు. ఇంటి నిండంత బంగారాన్ని నీకు ఇస్తాము, డబ్బు ఇస్తాము అని అంటే అతని మనసు మారిపోయింది. అప్పుడు వరకు వెళ్ళనన్న వ్యక్తి మనస్సు మార్చుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు ఆత్మీయ పాఠం అక్కడ చూస్తే తిన్నని మార్గాన్ని విడిచిపెట్టేశాడంట. మనం ఎన్నుకున్న మార్గం ఎలాంటిదో తెలుసా? అతి శ్రేష్టమైనది, ఉన్నతమైనది, నూతనమైనది, నిత్య జీవానికి తీసుకెళ్లే మార్గం ఇది. ఇలాంటి తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి మధ్యలోనే దుర్నీతి వైపుకి అతడు ఆశించాడు. ఈరోజు కూడా చాలామంది ఆత్మీయులే తిన్నని మార్గాన్ని విడిచిపెట్టేస్తున్నారు. నిజంగా బిలాముకి తన ఎదుట యెహోవా దూత కనబడలేదు.
యెహోవా దూత కన్నుల ఎదుట అతని ఎదుట ఖడ్గం పట్టుకుని ఉంటే అతనికి కనపడలేదంట అసలు. ఎందుకంటే దుర్నీతి వల్ల కలిగే బహుమానం మీద మనసు ఉంది కాబట్టి, అందుకే అతని కన్నులు తెరిచాను అనే మాట ఉంటుంది. తన ఎదుటకు వచ్చి దేవదూతే ప్రత్యక్షమై ఉంటే దేవదూత కనబడలేదంట బిలాముకి. బహుమానం మీదకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకెక్కడ కనబడుతుంది అతనికి. ఈ రోజుల్లో కూడా చాలామందికి దేవుడు కనబడట్లేదు, వారి ఎదుట ఉన్న దుర్నీతి కనబడతా ఉంది. దుర్నీతి వైపుకి ప్రజలు వెళుతూ ఉన్నారు. కొన్ని మాటలు చెప్తాను దుర్నీతిని గురించి. కొన్ని మాటలు చూస్తే, సకల దుర్నీతి పాపము అన్నాడు. అంటే సకల దుర్నీతిలో పాపం, మనం తీసుకున్న సకల దుర్నీతి అందులోనే అంతా పాపం ఇమిడి ఉంది. అందుకని దుర్నీతిలో పాపం ఉంది కాబట్టి అటువైపు మనం ప్రయాణం చేయకూడదు. దుర్నీతికి లోబడితే దేవుని కోపం మన మీదకి వస్తుంది. అందుకని దుర్నీతి వైపుకి మనం వెళ్ళకూడదు. మీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా ఉండకూడదు. ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను, లేఖనాలని మీరు చూడగలిగితే. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2:8. కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని ఓకే, కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారము మేము ఎందుకు రోమీయులకు రాసిన పత్రిక 2:8. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి దేవుని ఉగ్రత రౌద్రంగా వచ్చును. రోమీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలోనే ఈ మాటలు రాయబడి ఉన్నది. 8వ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడే వారికి దేవుని ఉగ్రత రౌద్రంగా వస్తుంది. కాబట్టి అనేకులు దుర్నీతికి లోబడిన వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. బిలాము జీవితం కూడా అంతే. ఆత్మీయులు ఎంత స్థాయి దేవుడు ఇచ్చాడు అతనికి. ప్రజలకే ప్రభువుగా ఉండవలసిన వ్యక్తి. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో దుర్నీతి వైపుకి పొరపాటును కూడా మనం వెళ్ళకూడదు. ఆత్మీయులైన వారు తప్పు దారిలోకి వెళ్ళటానికి ఇష్టపడకూడదు. చాలామందిని మేము చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు సేవలో మాకు పడిపోతున్న వాళ్ళు, జారిపోతున్న వాళ్ళు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళని దేవుడు గుర్చేస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. అప్పుడు జాగ్రత్త పడతారు అని. సో ఎప్పుడు ఆత్మీయులైన మనం దుర్నీతి వైపుకి వెళ్ళకూడదు. ఓ మాటలో చెప్పాలంటే, డబ్బును చూసి తన మనసు మారిపోయింది. ఇంటి నిండంత బంగారం ఇస్తాను, డబ్బు ఇస్తానని అన్నాడు. అంతే, మనసు మారిపోయింది. ఈ రోజుల్లో చాలామంది నీతిని విడిచిపెట్టి దుర్నీతి వైపుకి వెళ్ళిపోతుంటే, ధనాపేక్ష సమస్త కీడులకి మూలము అన్నట్లు. మీరు చూడండి, కావాలంటే సంఖ్యాకాండంలో 22వ అధ్యాయం 7వ వాక్యం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 7వ వాక్య భాగం చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది. కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు సోదే సొమ్మును చేత పట్టుకుని ఓకే బిలాము నొద్దకు వచ్చి, సొమ్ము, ఆ మాట సోదే సొమ్ము చేత పట్టుకుని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పగా. సొమ్ము అంటే డబ్బు. సో దుర్నీతి వల్ల కలిగే బహుమానం, డబ్బు మీదకి మనసు వెళ్తే సేవ పాడైపోతూ ఉంటుంది, విశ్వాస జీవితం పాడైపోతుంది. చాలామంది చూడండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. ఆదివారం డబల్ జీతం ఇస్తానంటే చాలు, ఇంకా వాళ్ళకి ఆదివారం దేవుని సన్నిధినే విడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. డబ్బు మనిషిని డైవర్ట్ చేసేస్తుంది. వాస్తవంగా రెగ్యులర్గా కష్టపడితే 700, 800, 1000 రూపాయలు. పనులకి వెళ్తా ఉంటాం. టాపీ మేస్త్రికి ఇప్పుడు ఎంత? 900.
ఆదివారం వస్తే డబల్ జీతం అంటే ఇంకా ఆ రోజు వెళ్ళిపోతాడు ఆ మనిషి. చదువుకునే వాళ్ళు కూడా, జాబులు చేసేవాళ్ళు కదా, ఆదివారం అంటే అలా దేవుని నీతి క్రియలు కదా. దేవుని మందిరంలో మనం గడపాలి. ఆదివారం విశ్రాంతి దినం, అది పరిశుద్ధపరిచాడు దేవుడు, ఆశీర్వదించాడు. ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమైన దీవెనలు ఇచ్చిన ఆ రోజు డబల్ జీతం అంటే చాలు. దేవుని మందిరానికి దూరమై అవసరమైతే గడ్డైనా తినేయటానికి ఇష్టపడుతున్నారు ప్రజలు. దేవునికి విరోధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు, దుర్నీతి మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. బిలాం ఇక్కడ డబ్బు సొమ్మిస్తానని చెప్తే అతని మనసు మారిపోయింది. అందుకే చెప్పినాడు కదా, ధనాపేక్ష సమస్త కీడులకి మూలమని. చూద్దాం, ఆ మాట కూడా చదువుదాం లేఖనాల్లో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. దాన్ని ఆశించి కొందరు విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. వాటిని ఆశించారు కొందరు. అంటే నీతిగా ఉండవలసిన వాళ్ళు దుర్నీతి వైపుకి వెళ్ళిపోయి ఆ ధనాపేక్ష, ఆ బహుమానం మీదకి దృష్టి వెళ్ళి దేవుడిచ్చే బహుమానాన్ని ప్రక్కనెట్టి ఇదిగో నానా బాధలు తెచ్చుకున్నారంట, తమ్మును తామే పొడుచుకున్నారట. ఇస్కరియోతు యూదా కూడా అంతే కదండి. అపోస్తలత్వం ఎంత గొప్పది అసలు. ప్రభువు దగ్గర ఉండే ధన్యత ఎంతో ఉన్నతమైంది. డబ్బును ఆశించి పోగొట్టేసుకున్నాడు. ఆ అపోస్తలత్వం అంతా పోగొట్టేసుకున్నాడు. సేవలో డబ్బు అవసరమే కాదని నేను చెప్పను. మీటింగ్స్ పెట్టాలి, డబ్బులు కావాలి. సౌండ్ సిస్టమ్ కొనాలి, డబ్బులు కావాలి. స్థలాలు కొనాలి, మందిరాలు కట్టాలి, అన్నిటికీ డబ్బు అవసరం. అయితే ఆ డబ్బు మనల్ని దైవత్వంలోంచి డైవర్ట్ చేసే స్థాయికి, దుర్నీతి వల్ల కలిగే వాటి వైపుకి మనం వెళ్ళకూడదు. ఏది కావాలో ఆ సమయానికి దేవుడు ఇస్తాడు అంతే. అంతేగాని డబ్బు సంపాదన కొరకే సేవ చేయకూడదు. చాలా డైవర్ట్ అయిపోతున్న సేవలు చాలా ప్రమాదకరంగా ఉంది సేవా పరిచర్యలో. అందుకనే మనం ఎప్పటికప్పుడు మెలకు కలిగి ఉండాలి. చూడండి, చిన్న పరిచయం చేస్తూ ఉంటుంటే వాళ్ళు డబ్బు చూపించి, ఇదిగో మా మినిస్ట్రీలోకి వస్తే నీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, నువ్వు ఎంతకాలం కష్టపడితే నీకు ఏం వస్తుంది సేవ అని వాళ్ళు డబ్బు చూపించినప్పటికీ వాళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు. చివరికి మధ్యలో ఎటు కాకుండా డబ్బు ఎంతకాలం ఉంటుందండి. కరోనా సమయంలో డబ్బు ఏం చేసింది? ప్రాణాలు బ్రతికించుకోగలిగారా? సో జీవం గల దేవుడు ఉంటే మనకి సమస్తాన్ని ప్రభవిస్తాడు. అందుకనే సేవా పరిచర్య ఎప్పుడు కూడా దేవుని మీద కట్టబడాలి, కానీ డబ్బు మీద సేవ కట్టబడకూడదు. చాలామంది మందిరాలు కట్టుకున్నారు, ఎన్నో చేశారు, అవి ఈరోజు అక్కడ ఆత్మలు లేవు. ఎందుకంటే డబ్బు మీద కట్టిన సేవ నిలబడదు. అందుకోసం ఒక చక్కని తీర్మానం మనం చేయాలి. చాలామంది రకరకాల వేరే వేరే వాటి వైపుకు వెళ్ళిపోతుంది మనసు. హాస్టల్ పెట్టుకోండి అయ్యా, మీరు అనాథాశ్రమం పెట్టండి అయ్యా, మేము డబ్బు పంపిస్తామయ్యా. కొంతమంది దాన్ని ఈ సేవ విడిచిపెట్టేసి అనాథాశ్రమం మీదకి వెళ్ళటం, లేకపోతే ఇంకొకటి పెట్టుకోవటం. అలాగ దాన్ని ఏం చేశారంటే చివరికి తప్పు లెక్కలు రాయటం, వేరే వేరే ఫోటోలు తీసి పంపించడం, అమెరికా నుంచి ఫండ్స్ రావటం, ఇలాగా కొంతమంది సేవలు మధ్యలో పాడైపోతూ వచ్చాయి. అందుకని సేవకులు ప్రత్యేకంగా మనం దేవుని మీదే ఆత్మీయ పరిచర్యలు కట్టబడాలి. కానీ ఎంత స్థాయికి దేవుడు మనం తీసుకెళ్ళినా మన మనసు డబ్బు మీదకి వెళ్ళకుండా, వస్తువుల మీద, వాహనాల మీదకి వెళ్ళకుండా ఆత్మల భారంతోనే సేవ చేయటానికి మనల్ని మనం అప్పగించుకుందాం. పరిశుద్ధాత్ముడు మన మీద కృప చూపునుగాక. గారడీ సీమోన్ గురించి వస్తే దుర్నీతి వైపుకి వెళ్ళిపోయాడంట. చూద్దాం, అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం
23వ వాక్యం చూడండి ఒకసారి. గారడీ సీమోను గురించి నీవు వాక్యం ఘోర చెప్తుంది. దుష్టత్వంలోను ఆ దుర్నీతి బంధకంలోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లు నాకు కనబడుతున్నావు. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లో. ఏమండి, గారడీ సీమోను బాప్తిసం పొందలేదా? ఫిలిప్పు ద్వారా బాప్తిసం పొందాడు కదా. మారు మనసు పొందలేడా? మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, సువార్తను నమ్మాడు, అన్నీ బాగానే ఉన్నాయి. మనసు చూస్తే హృదయం పాడైపోయింది. డబ్బు ద్వారా అభిషేకాన్ని కొనుక్కుందాం అనుకుంటున్నాడు. పేతురు యోహానులు ఎవరి మీద చేతులు ఉంటే వాళ్ళు అభిషేకించబడతా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క గారడీ సీమోను యొక్క స్థితి ఏమిటంటే, నేను కూడా డబ్బు పెట్టి ఈ వరాన్ని సంపాదించుకుందాం. ఏమండి, డబ్బు పెట్టి సంపాదించుకుంటూ వచ్చేది కాదు దేవుని వరం. దేవుడు ఇవ్వాలి, ఆ కృప దేవుడు ఇవ్వాలి, దేవుడు వాడుకోవాలి, దేవుడు స్థిరపరచాలి. కానీ యెహోవా ఎదుట ఆయన హృదయం సరిగ్గా లేదు. ఈరోజు చాలామంది గారడీ సీమోన్లు బోళ్ళు మంది తయారవుతున్నారు. జిమ్మిక్కులు, స్వస్థతలు, అవి ఇవి అని పూర్తిగా సేవ లేకుండా కనుమరుగైపోతున్నారు. ఒక్క వెలుగు వెలిగి ఆ తర్వాత ఇంక మరలా కనబట్టలేదు. సేవ అలా కాదు, అంతం వరకు నిలబడాలి. ప్రభు ఇచ్చిన పరిచర్య అంతం వరకు నిలబడాలి. యేసుక్రీస్తు నామములో మీ మీద అలాంటి కృప అనుగ్రహించబడునుగాక. ఇంకా దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించిన గెహజీ కూడా మనకు కనబడతాడు. గెహజీ అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? దర్శనం. సేవకి దర్శనం లేకుండా రాలేదు, దర్శనంతోనే వచ్చాడు గెహజీ. ఆర్డినరీ పాస్టర్ దగ్గర లేడు, సీనియర్ పాస్టర్ దగ్గర అభిషేకించబడిన గొప్ప దైవజనుడు ఎలీషా దగ్గర ఉన్నాడు. గురువుని మించిన శిష్యుడిగా ఉండాలి అసలు. కానీ నయమాను ఇస్తానన్న వాటి మీదకి మనసు వెళ్ళిపోయింది. వాళ్ళ గురువు అయితే వద్దన్నాడు, కానీ నేను తెచ్చుకుంటానని వేగంగా ఆతృతంగా పరిగెత్తాడు. చివరికి గెహజీ తెచ్చుకుంది ఏంటంటే కుష్టి వ్యాధి. దర్శనం లేదా? ఉంది. ఈరోజు విశ్వాసులు కూడా చాలామంది డబ్బు వాళ్ళని విశ్వాస జీవితం నుంచి తప్పించేస్తుంది. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? హుషారుగా చెప్తారా? చాలామందిని చూడండి, పెళ్లి సంబంధాల దగ్గరికి వచ్చినప్పటికీ పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. మా అబ్బాయికి పెళ్ళి కావాలండి, మా అమ్మాయికి పెళ్ళి కావాలండి. పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు మేము చెప్తా ఉంటాం, అమ్మ భక్తి కలిగిన కుటుంబాలు మన ఇంటికి వస్తే, మనకు కోడలుగా వస్తే, అల్లుడిగా వస్తే బాగుంటుంది, మీ కుటుంబాలు కట్టబడతాయి. పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంటే భక్తి కలిగిన ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళు కట్నం తక్కువ ఇస్తారు. భక్తి లేని కుటుంబాలు ఏదో చర్చికి వెళ్తారు ఆదివారం అంటే ఏదో వెళ్ళి అఫీషియల్గా వెళ్ళి కూర్చుంటాం, దండం పెట్టుకుని వస్తాం అన్నట్లుగా ఉండి వాళ్ళకి ఇల్లు ఆస్తిపాస్తులు అన్నీ ఉంటాయి, అవి చూస్తారు. వెంటనే వాళ్ళ మీదకి మనసు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, బంగారం ఉంది, ఒంటి నిండా అన్నీ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళని చేసుకుంటే మా అబ్బాయి హ్యాపీగా ఉంటాడు అనుకుని ఆ డబ్బున్న భక్తి కలిగిన సంబంధాలు వచ్చిన విడిచిపెట్టేసి డబ్బున్న వాళ్ళ వైపుకి వెళ్ళిపోయి చివరికి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామందిని మనం చూస్తాం. చివరికి ఎలాంటి పరిస్థితులు అంటే కొంతమంది చెప్తా ఉంటారు, అయ్యా మేము ఆ అమ్మాయి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైందని వాక్యంలో ఉంది. మా కన్నులకి ఇదిగో బిలాము వలె గుడితనం కలుగజేసి, అందుకే బైబిల్ ఏమో తెలుసా, లంచం అంట మాణిక్యం వలె కనబడుతుందంట. లంచం కన్నులకి గుడ్డితనం కలుగజేస్తుందంట. డబ్బు అలాగ అతనికి గుడ్డితనం కలుగజేసి సంబంధమే కదా, వాళ్ళకి డబ్బు ఉంది, బిల్డింగ్ ఉంది, వాళ్ళు కువైట్ దేశాల్లో ఉన్నారు, ఈ విధంగా ఆలోచించి ఏదో పెళ్లి సంబంధం అనుకుని చేసేసుకున్నారంట. 10 లక్షలు కట్నం తెచ్చింది, బాగానే ఉంది, 6 నెలలు బాగానే ఉంది. ఇక 7వ నెలలోకి వచ్చినప్పటికీ టార్చర్ స్టార్ట్ అయింది. పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మావయ్య, అల్లుడు గారు అంటే భర్త, అత్తమ్మ, మొత్తం ఇంటోళ్ళు అందరి మీద కేసెట్టింది.
అందరూ ఇప్పుడు జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు, నెలలో వాయిదాకి వెళుతూ ఉన్నారు. 10 లక్షలు కట్నం తెచ్చింది, డబ్బు మీద చూశారు వాళ్ళు. ఈ అమ్మాయి గుణవతి అయినా, మంచోళ్ళైనా, మన కుటుంబాలు బాగుంటాయా? ఈరోజు విశ్వాసులు కూడా భక్తి కలిగిన కుటుంబాలను ఎంపిక చేసుకోవట్లేదు. వాళ్ళకి గుడ్డుతనం, కన్నులకి పొరలకి అలాగా. ఇప్పుడు అంకుల్ అంటాడు, అన్న మనశ్శాంతి లేదన్న మా ఇంట్లో. ఇంత మంచిదనుకోవాలి, ఇంత చెడ్డదనుకోలేదు. రోజు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కుటుంబంలో మనశ్శాంతి లేదు. అందుకనే మీ కుటుంబాల్లో మీ భక్తి కలిగిన వారిని ఎంపిక చేసుకోండి. అంతేగాని త్రోవ తప్పిపోయిన వారిని మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. ఓకే, దుర్నీతి వల్ల కలిగే బహుమానాలను ఆశించకండి. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన పుస్తకం బిలాము నడిచిన తప్పు త్రోవ ఏంటో చెప్తా ఉన్నాను. 1, దేవునికి ఇష్టం లేని ప్రయాణం, దేవుని చిత్తాన్ని గ్రహించలేని ప్రయాణం చేశాడు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ఆశించాడు. థర్డ్ వన్, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యం చూద్దాం. ప్రకటన 2:14. మోపవలసి ఉన్నవి. అవేమంటే విగ్రహాలకి బలి ఇచ్చిన వాటిని తినటం, జారత్వం చేయటం, ఇశ్రాయేలులకు ఉరి వడ్డమని బాలాకుకు నేర్పించిన బిలాము బోధన అనుసరించే వాళ్ళు నీలో ఉన్నారు. పెర్గమ సంఘంతో ప్రభు చెప్తున్న మాటలు ఇవి. చాలు. సో 3వది చూస్తే, ఇశ్రాయేలీలకి తప్పు సలహా ఇచ్చాడు, రాంగు సలహా ఇచ్చాడు, తప్పు సలహా ఇచ్చాడు. సందర్భం మీకు చెప్తాను. బిలాము బోధ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఓ సందర్భం మీకు చెప్తాను. బాలాకు బిలాము దగ్గరికి పెద్దోళ్ళని పంపించి, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజల్ని శపించంటే 3 సార్లు కూడా బిలాము వాళ్ళని దీవిస్తూనే వచ్చాడు, శపించలేదు. వీళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలని వాళ్ళు 3 సార్లు కూడా దీవిస్తూనే వచ్చాడు. ఇప్పుడు బిలాము దగ్గరికి బాలాకు వచ్చి అంటాడు, నువ్వు దీవించమని నీ దగ్గరికి మనుషుల్ని పంపించాను, డబ్బును పంపించాను, శపించమని అంటే నువ్వు దీవిస్తా ఉన్నావేటి అనని. వీళ్ళు ఎలాగా ఈ ప్రజల్ని ఎలాగా తప్పుదారిలో తప్పించడం ఎలాగా అని ఆలోచిస్తే, అప్పుడు బిలాము ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని తప్పుదారి వైపుకి నడిపిస్తా ఉన్నాడు. బిలాము బోధ అది. సంఘాల్లో కూడా ఇప్పుడు తప్పుదారిలోకి వెళ్ళిపోతున్నారు విశ్వాసులు. ఇశ్రాయేలీల్ని తప్పుదారి వైపుకి నడిపించడానికి విగ్రహారాధన, తప్పుదారి అంటే విగ్రహారాధన అండ్ వ్యభిచార పాపం. మోయాబు స్త్రీలు తీసుకొచ్చి వీళ్ళతో పాపం చేయండి అన్నట్లుగా ప్రేరేపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోయాబు స్త్రీలతో పాపం చేశారు. ఏమైందో తెలుసా? ఒకే రోజు దేవుడు తెగుల్ని పంపించి 24,000 మంది ఒక్కసారి చనిపోయారు. ఈ రోజుల్లో కూడా చాలామంది తప్పుదారిలోకి వెళ్ళిపోతున్నారు. బిలాము బోధ. మీరు కావాలంటే ఆ మాటలు ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం 9వ వచనం కలిపి చదువుదామా? సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం 9వ వచనం ఒకసారి కలిపి చదువుదాం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాజు దగ్గరికి వచ్చి వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు, సంఖ్యాకాండం 25:1. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించి. ఓకే, ఇవన్నీ చూస్తూ ఉంటే లేఖనాలు ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాండుతో పాపం చేశారు. 9వ వచనం చూస్తే 24,000 మంది తెగులు చేత చనిపోయారు. సో దారి తప్పిపోయిన పరిస్థితులు ఇక్కడ.
ఆత్మీయులైన మీరు నేటి సంఘంలో కూడా, అందుకే ప్రకటన గ్రంథంలో పెర్గమా సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘంలో బిలాము బోధ పనిచేస్తుంది. బిలాము బోధ అంటే ఏంటో చెప్పనా? ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. బిలాము బోధ అంటే ఏంటంటే దేవుని మార్గాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకంగా చేయటమే బిలాము బోధ. విగ్రహారాధన చేయకూడదు, కానీ ఈరోజు చాలామంది విగ్రహారాధనలకు వెళ్ళిపోతున్నారు. పాపం చేయకూడదు, అది దేవుని వాక్యం, కానీ చేసినా ఏం పర్లేదు అనేదాన్ని బిలాము బోధ. మీరు నోట్ చేయాలన్నమాట. బిలాము బోధ అంటే దేవునికి విరోధంగా చేయటం. పాపం చేయకూడదు అయినా చేస్తూ ఉన్నారు, అది బిలాము బోధ. కొంతమంది ఏమనుకుంటారంటే విగ్రహారాధన చేసినా తప్పేం లేదు, పాపం చేసినా తప్పేం లేదు, దేవుడు క్షమిస్తాడు, ఇట్లాగమాట సర్దుకోవటం. ఇంకా చెప్పుకోవాలంటే వాళ్ళకి వాళ్ళు అడ్జస్ట్ అయిపోవటం. ఇంకా చెప్పుకోవాలంటే వాళ్ళకి వాక్యాన్ని వాళ్ళకి నచ్చినట్లుగా అన్వయం చేసుకోవటం. ఈ రోజుల్లో చూడండి, బిలాము బోధలు ఎక్కువ అయిపోతుంది. అమ్మా నువ్వు ఏం చేసినా పర్లేదు, గుడికి వస్తే చాలు దేవుడు దీవించేస్తాడు. ఆమె ఏం చేసినా పర్వాలేదంట, గుళ్ళోకి వస్తే దీవించేస్తాడంట. ఇంకా కొంతమంది చెప్తా ఉంటారు, నువ్వు ఎన్ని చేసినా పర్వాలేదు, దేవుడికి కానుకిస్తే చాలు దీవించేస్తాడు. అరే అలా చెప్పలేదు కదా దేవుని వాక్యం. అతిక్రమాలు విడిచిపెట్టండి, విగ్రహారాధన విడిచిపెట్టండి, పాపాలను విడిచిపెట్టండి, దేవునికి నచ్చని మార్గాలను విడిచిపెట్టండి అని రాశారు. కానీ వాళ్ళు అలా చెప్పట్లేదు. దేవుడు వాళ్ళు ఎన్నైనా చేయండి, మీరు మామూలుగానే ఉండండి, దేవుడి దగ్గరికి వచ్చేయండి అంతే, ఇలా ఉంటున్నారు. అందుకనే చాలా సంఘాలలో హెచ్చరిక లేదు, గద్దింపు లేదు, ఉపదేశం లేదు, దిద్దేవాళ్ళు లేరు. దైవజనుడ నువ్వు సన్నద్ధుడే, ప్రతి సత్కార్యానికి సిద్ధపడి ఉపదేశించు, ఖండించు, బోధించు. ఎందుకంటే జనులు కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చేసింది. అన్యజనులు లాగా మనం ప్రవర్తించకూడదు. విగ్రహాలకి బలి అర్పించిన వాటి తిని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మరలా బాప్తిసం పొందిన తర్వాత మరలా చెడ్డ వ్యసనాలు, త్రాగుడు అలవాట్లకి బానిసలు అవ్వకూడదు. బిలాము వాళ్ళని, ఇశ్రాయేలు ప్రజల్ని మరలా విగ్రహారాధన వైపుకి, మరలా ఈ పాపం వైపుకి ప్రేరేపించాడు. ఆ బోధ నేటి సంఘాల మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. అందుకే ఆ నడిచిన తప్పు దారిలోకి వెళ్ళకూడదు. ఇంచుమించు బిలాము 3 స్థలాల్లో 7 బలిపీఠాలు కట్టి అక్కడ గొర్రెల్ని అర్పించి ఎన్నో చేశాడు. చివరికి బిలాము ఎలా చనిపోయాడు తెలుసండి? ఖడ్గము చేత, కత్తి చేత చంపబడ్డాడు. చూద్దాం సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. 31 సంఖ్యాకాండం 8. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రెకెమును, కింద వచనం చూడండి. బేయారు కుమారుడైన బిలాము ఖడ్గముతో చంపిరి, కత్తి చేత చంపబడి. ఏమండి, ప్రవక్తకి ఎలాంటి పరిస్థితి వచ్చింది చూడండి. అందుకనే మనం చదువుకున్న మూలవాక్యంలో వారు బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పుదారిలో ఆతృతగా పరిగెత్తారు. పరిగెత్తి ఏమన్నా ప్రయోజనం తెచ్చుకున్నాడా? కత్తి చేత చంపబడ్డాడు. ఈరోజు మరలా ఒకసారి ఈ పాటని మీకు గుర్తు చేస్తున్నాను, నేను ముగిస్తూ ఉన్నాను. వారు బిలాము నడిచిన తప్పుదారులోకి వెళ్ళిపోయారు. మనం అలా ఉండకూడదు. బిలాము అనే మాటకి అర్థం ప్రజలకే ప్రభు. ఆయన దగ్గరికి రాజులు కూడా వచ్చి సలహా అడిగేవారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎందుకు తప్పుదారులోకి వెళ్ళిపోయాడు? 3 మాటలు. నెంబర్ 1, దేవునికి ఇష్టం లేని ప్రయాణం, దేవుని చిత్తాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. నెంబర్ 2, దుర్నీతి వల్ల కలిగే బహుమానం వైపుకి తన మనసు వెళ్ళింది. నెంబర్ 3, ఇశ్రాయేలీయులకి తప్పు సలహా ఇచ్చాడు, తప్పు దారిలో నడిపించాడు. బిలాము బోధ, బ్రాకెట్లో బిలాము బోధ.
అందుకని బిలాము నడిచిన దారిలో వెళ్ళొద్దు. కేఏ పాల్ గారి గురించి మీలో చాలామందికి తెలుసు. అస్సలు కేఏ పాల్ వస్తూ ఉంటుంటే 2000 సంవత్సరం అనుకుంటుంది. 2000 సంవత్సరంలో అమలాపురం ఎస్కేబర్ కాలేజీలో పెద్ద మీటింగ్స్. మేము చిన్నోళ్ళం అప్పుడు. అన్ని ఊర్లకి బస్సులు వేశారు ప్రభుత్వమే. పెద్ద పెద్ద అధికారులు, రాజకీయ నాయకులు. ఆయన హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయింది. ఇసుకేస్తే జనం ఎంత, అసలు అమలాపురంలో అలాంటి మీటింగ్ ఇప్పటివరకు జరిగి ఉండదు అన్నమాట. అంత పెద్ద క్రూసేడ్ జరిగింది. మేము చిన్నోళ్ళం అప్పుడు. నేను 9th క్లాస్ చదువుకునే సమయం అప్పుడు అనుకుంటా, ఇంకా ముందే. అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు కేఏ పాల్ అంటే ఎవరు పడితే వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. ప్రతి వాళ్ళు అన్యులకి లోకం అయిపోయింది, సేవకులకి, అందరికీ దారుణంగా. ఎందుకు అలా? ఒక ధ్రువతారలాగా వెలిగిన వ్యక్తి ఎందుకు అలా అయిపోయాడు? అందుకే ఈరోజు మీరు గుర్తు చేసుకోవాలి, మనం డైవర్ట్ అవ్వకూడదు. దేవుడు ఏ దర్శనంతో మనల్ని పిలిచాడో, ఎలాగ ఆ నడిపించబడి అలాగుంటే అంతం వరకు కాపాడుకుంటే చాలు. ఈ సేవా జీవితం కాపాడబడుతుంది, విశ్వాస జీవితం కాపాడబడుతుంది. కనుక బిలాము నడిచిన తప్పుదారిలో మనం వెళ్ళొద్దు. దేవుని ప్రజల్ని తప్పుదారిలో నడిపించొద్దు. విగ్రహారాధన పాపం, ఖచ్చితంగా ఖండించాలి. ఉన్నది ఉన్నట్లుగా బోధిద్దాం. ప్రభు రాజ్యం కొరకు అనేక ఆత్మలు సంపాదించడానికి ప్రయాసపడదాం. దేవుడిచ్చే బహుమానం మీదే మన దృష్టి నిలుపుదాం, కానీ లోకాశయాల వైపుకు మనం ప్రయాణించొద్దు. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.